హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ముందుగా మనం ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. ఓకేనా, మనకి ఎంత లెంత్ కావాలో ముందు మనం చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా నేను 4 మడతలు అనేది వేసాను. మనం ఎంత లెంత్ పెట్టాలనుకుంటున్నామో అంతవరకు మనం ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. ఓకేనా, లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 2.5 ఇంచెస్, నెక్ వచ్చి 2.5, షోల్డర్ 3 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 10 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. 14 ఇంచెస్ దగ్గర మనం ఈ వేస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే 21 ఇంచ్ దగ్గర హిప్ రౌండ్ తీసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చేసి వేస్ట్, హిప్ వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఈ 3 మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ అయితే సరిపోతుంది మనకి ఫోల్డింగ్ చేయడానికి, అప్పుడు ఈజీగా ఉంటుంది. తక్కువే తీసుకోవాలి మనం. కింద వచ్చేసి 12 ఇంచ్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకున్నాను ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకున్నాను. 6 ఇంచ్ దగ్గర ఇలా మనం బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. వీ నెక్ డ్రా చేస్తున్నాను నేను. ఫ్రంట్ వచ్చి వీ నెక్, బ్యాక్ వచ్చి రౌండ్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ హిప్ దగ్గర మనం చిన్నగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్లో మనం స్లీవ్ అనేది మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఇలా 4 మడతలు అయితే ఫోల్డ్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. 14 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. కిందకి ఒక 3 ఇంచ్ దగ్గర ఇలా మనం డౌన్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. స్లీవ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ మిడిల్లో చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ లోత్ అనేది కూడా తీసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. బ్యాక్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను రౌండ్ నెక్. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి.
ఓకేనా. నేను క్రాస్ పీస్ని తీసుకుని ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఒక షోల్డర్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో షోల్డర్ నుంచి ఇలా మనం స్టార్ట్ చేయాలి స్టిచ్ చేసుకోవడం. ఓకేనా, ఇలా క్రాస్ పీస్ని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా మనం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. నెక్ని సాగదీయకూడదు, మనం సాఫ్ట్గా పట్టుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే సాగిపోతుంది నెక్ వచ్చేసి. ఓకేనా, ఇప్పుడు రెండో షోల్డర్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఈ నెక్ చుట్టూ చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకుంటూ రావాలి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇలా పైన స్టిచ్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా నెక్ చుట్టూ మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, చూడండి ఇది ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయింది. టూ సైడ్స్ కూడా ఒకేసారి స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి మనం కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ని అటాచ్ చేసుకుందాం. మనం ముందుగా కట్స్ ఇచ్చుకున్నాం కదా, అది చూసుకోవాలి ఎటువైపు ఉందో, దాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ లో తీసుకున్న వైపు ఫ్రంట్ సైడ్ రావాలి. అది చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ముందుగా ఒక వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా వస్తుంది స్లీవ్ అనేది. ఇప్పుడు అక్కడి నుంచి రెండో సైడ్ కూడా స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి.
ఓకేనా. అక్కడి నుంచి మరలా బ్యాక్కి ఇంకో స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న మెజర్మెంట్ని బట్టి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆర్మ్ హోల్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. మనం ఇక్కడ కట్స్ ఇచ్చుకున్నాం కదా హిప్ దగ్గర, అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, అక్కడ వరకు స్టిచ్ వేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా రెండు వైపులనా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. టెన్ ఇంచ్ పెట్టాం కదా, చెస్ట్ లూజు అంటే 20 ఇంచెస్ దగ్గర ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇక్కడ కూడా మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి బ్యాక్కి మరలా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి కట్స్ కోసం. ఓకేనా, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ పైకి 1 ఇంచ్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి. ముందుగా ఇలా పైకి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, స్టిచ్ వేసుకుని అక్కడ నుంచి పక్కకి కుట్టు వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మరలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి.
ఇలా కుట్టు వేసుకొని అక్కడ నుంచి రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి పక్కన. అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇదే విధంగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. కింద వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. కుర్తీ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.